ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేషన్ బై స్పెషల్. ఈ రోజు అయితే స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. కావాల్సినంత వాటర్ వేసుకొని వాటర్ మరిగేటప్పుడు నేను 2 పీసెస్ నూడిల్స్ అయితే వేసుకున్నాను. అలాగే నేను సన్న నూడిల్స్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది అన్నట్టు. ఇలా 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. లావ్ నూడిల్స్ ఉంటాయి, సన్న నూడిల్స్ ఉంటాయి. సో సన్న నూడిల్స్ ఏంటంటే చాలా బాగుంటుంది. తింటే కూడా మనకి లైట్ వెయిట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత తిన్నా తినాలన్నంత టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంకా నేను నూడిల్స్ అయితే మంచిగా బాయిల్ చేస్తున్నా, చూసారు కదా. ఇలా బాయిల్ చేసేటప్పుడు ఇలా లేపుతూ ఉంటే ఏంటంటే మంచిగా విడివిడిగా వస్తాయి అన్నట్టు. ఒక పీస్ తీసుకున్నా మీకు తెలిసిపోతుంది ఇలా ప్రెస్ చేస్తే నూడిల్స్ ఉడికిందా లేదా అని. మరి ఎక్కువ ఉడకపెట్టకండి. ఇప్పుడు నూడిల్స్ అంతా కూడా నేను స్ట్రైనర్లోకి వంపేసుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసేసుకొని మంచిగా మనం ఇలా ఎగరేస్తూ ఉండాలి. ఇలా అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి నూడిల్స్ ఎక్కడ అతుక్కోకుండా విడివిడిగానే ఉంటాయి. మనం చేసినప్పుడైనా తినేటప్పుడైనా చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు. ఆయిల్ వేయకపోతే ఏంటంటే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ బాండీ అయితే పెట్టుకోవాలి. ఈ నూడిల్స్కి అయితే ఖచ్చితంగా ఇలాంటి బాండీ పెట్టుకోవాలన్నట్టు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సిల్వర్ది పెట్టుకోవచ్చు కానీ అంత టేస్ట్ రాదు ఈ ప్యాన్కి వచ్చినట్టయితే. సో లేకపోతే ఆప్షన్ అది కూడా పెట్టుకోండి. ఇంకా నేను ఆయిల్ వేసేసుకున్న, ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్ వేసుకున్న, క్యాబేజీ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోండి. క్యాబేజ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలి, లైట్గా అయితే బాగోదు. ఎందుకంటే క్యాబేజ్తో చాలా టేస్ట్ వస్తుంది నూడిల్స్ అనేది, చూసారు కదా. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి బిన్నీస్ ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే అవి రెండు నా దగ్గర లేవు ప్రజెంట్గా, సో నేను వేయట్లేదు. ఉంటే మాత్రం యాడ్ చేయండి, టేస్ట్ ఇంకా మరీ బాగుంటుంది. ఇంక ఇదంతా మంచి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం ఫ్రై కానివ్వద్దు, లైట్గా ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నూడిల్స్ అంతా వేసుకున్నాక ఇప్పుడు మనకి ఇందులోకి కావాల్సినంత స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాక నూడిల్స్ వేసాక సిమ్లో పెట్టండి కాసేపు. అప్పుడే మాడకుండా ఉంటుంది అన్నట్టు. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసారు కదా. టేస్ట్కి తగ్గట్టుగా ఒకేసారి సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. కొంచెం అజినామోటో అంటారు దీన్ని, టేస్టింగ్ సాల్ట్ అంటారు, ఏదైనా అనొచ్చు. అలాగే కొంచెం నేను చికెన్ మసాలా కూడా వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. ఇదంతా కూడా మంచిగా మెల్లగా మిక్స్ చేస్తూ ఉండాలి. లేదు మనం ఒక్క స్పూన్తో మిక్స్ చేయలేము అనుకుంటే 2 స్పూన్స్తో కూడా మనం ఇలా ఎగ్గరేస్తూ మిక్స్ చేసుకోవచ్చు అన్నట్టు, చూసారు కదా. ఇలా ఎందుకంటే ఎలా పడితే అలా మిక్స్ చేయడం వల్ల నూడిల్స్ అంతా విరిగిపోతే చూడడానికి బాగోదు. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేది నూడిల్స్ ఇలా లేపుతూ ఉంటే సాగుతూ ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇలా ఎగరేస్తూ మిక్స్ చేయండి అంతే. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం కొంచెం సోయా సాస్ అనేది యాడ్ చేయాలి ఈ స్టేజ్లో. ఒక టీ స్పూన్ అయినా వేయండి, లేదంటే నాకైతే బాటిల్కి డ్రాప్ లాగా ఇచ్చింది కాబట్టి నేనైతే ఇలా వేసేసాను అంతే. సోయా సాస్ వేసాక ఒక 5 మినిట్స్ ఉంచేసి మిక్స్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మీరు ఇంట్లో చేశారంటే కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ బయట కొనుక్కున్నట్టే ఉంటుంది అన్నట్టు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఈ బాండీలో చేస్తే చిన్న టిప్ అండి. ఎందుకంటే టిప్ అనుకొని మీరు ఎలా అందరికీ తెలీదు. సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలీదు. ఈ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ రెసిపీ అంతా కూడా ఏ రెసిపీ చేసినా ఐరన్ బాడీలో ప్యాన్లోకి వెళ్ళైతే మనం తీసేసుకోవాలి, లేదంటే బాగోదు. ఇంతే. ప్లేట్లకు సర్వ్ చేసుకొని ఆనియన్ ఇంకా నిమ్మకాయ పిండుకొని తినడమే.